ప్రభుత్వం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా అపారమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పూర్తిగా పరిపాలనలో వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్లో గ్రాంటుల రూపంలో మరి గతంలో కంటే కొన్ని రెట్లు ఎక్కువ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మరి 18 రోజులు జరిగిన సమావేశాల్లో నేను దాదాపుగా 35 ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 23-24 ప్రశ్నలు అడిగాను. అన్ని పథకాల గురించి సమాచారం తీసుకున్నాం. కేంద్రం ఇచ్చే నిధుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకున్నాం. ఈ సమాచారం చూస్తే ఎవరైనా విస్తుపోతారు. ఎందుకంటే ఈ దేశంలో మరే రాష్ట్రానికి చేయని విధంగా అనేక పథకాల్లో రాష్ట్రానికి సహకారం అందిస్తే అది నరేగా పథకం కింద కానివ్వండి, గత సంవత్సరం దాదాపుగా 10,700 కోట్ల రూపాయలని ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అది దేశంలో ఇచ్చినటువంటి మొత్తం నిధుల్లో 10%. యూపీ తర్వాత దాదాపుగా అదే మొత్తాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి విస్తృతంగా మన రాష్ట్రంలో నిర్మించినటువంటి భవనాల నిర్మాణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నరేగా పథకం కింద చేపట్టిందే కానీ కేంద్ర ప్రభుత్వం ఊసు కానీ మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన చొరవ కానీ ఎక్కడ మరి ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ అక్నాలెడ్జ్ చేసిన విషయం కనిపించదు మనకి. దాదాపుగా మరి 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులతో మరి ప్రతి గ్రామంలోనూ కట్టినటువంటి భవనాలు కానివ్వండి, పంచాయతీ సచివాలయాలు కానీ లేదా మరి రైతు భరోసా కేంద్రాలు కానీ అన్ని కేంద్ర పథకంలో నిర్మించినవే. ఇక అనేక పథకాల్లో నిధులు ఇచ్చినప్పటికీ కూడా నిర్వియోగం, దురుపయోగం లేదా పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. జల్ శక్తి మిషన్ కింద 3,180 కోట్ల రూపాయలని సంవత్సరానికి మంజూరు చేస్తే అందులో ఒక్క రూపాయిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకంటే గత సంవత్సరం వరకు రాష్ట్ర వాటా ఇవ్వవలసిన వాటాని చెల్లించలేదు కనుక దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే బకాయి ఉంది. కానీ ఇంటింటికి మంచినీటి కుళాయి సదుపాయం వస్తే రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుంది కదా. మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో మరి మంచినీటి సమస్య ఈ రోజుకి పెద్ద సమస్యగా ఉంది కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపిస్తోంది? మరి అప్పులు అన్ని రకాలుగా అప్పులు చేస్తున్నారు తప్పితే మరి ప్రజలకు పనికొచ్చే పథకాలను ఎందుకు అమలు చేయటం లేదు? కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమలు చేయకపోయిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది అంటానికి మరే సమాచారం అక్కర్లేదు. అలాగే రైల్వే రంగ నిర్మాణానికి, రైల్వే రంగ ఎక్స్పాన్షన్కి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులిచ్చి రైల్వే నిర్మాణాన్ని చేపడితే మన రాష్ట్రంలో ఇప్పటికే ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి దాదాపుగా 33 ప్రాజెక్ట్స్ 63,730 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మాణం అవుతున్నాయి. మరి దీనిలో 6 మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లిస్తానని ముందస్తుగా ఒప్పుకొని ఇప్పుడు మా వల్ల కాదు, మేము చెయ్యము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనివల్ల అనేక రైల్వే నిర్మాణాలు నిర్మాణానికి నోచుకోకుండా ఇబ్బందుల పరిస్థితి అయ్యేది ఉంది. అందులో ప్రధానంగా నడికోడి, శ్రీకాళహస్తి వెనుకబడిన ప్రాంతాలను జాయిన్ చేసే లైను, అలాగే భద్రాచలం కొవ్వూరు లైను, అలాగే విజయవాడ, గుడివాడ, భీమవరం, నర్సాపూర్, గుడివాడ, మచిలీపట్నం లైను, కడప, బెంగళూరు న్యూ లైన్. కనీసం మీ సొంత జిల్లాకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ ఇవ్వటం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని ఏ స్థాయిలో విస్మరిస్తుందో అర్థమవుతోంది. అలాగే కోటిపల్లి, నర్సాపూర్ న్యూ లైన్ ఇవన్నీ కూడా నిర్మాణానికి ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ చేతకంతనం వలన ఉన్నాయి. అదే కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారుల్ని ఏ విధంగా విస్తరించిందో నిన్న నాకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. జాతీయ రహదారులు 2014లో 4,193 కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 8,183 కిలోమీటర్లు, అంటే దాదాపుగా రెట్టింపు జాతీయ రహదారుల్ని ఎంత మేరకు రాష్ట్రంలో రహదారులు ఉన్నాయో జాతీయ రహదారుల్ని రెట్టింపు చేసింది మోదీ గారి ప్రభుత్వం.
వచ్చే 5 సంవత్సరాల్లో 89,000 కోట్లని కేంద్ర ప్రభుత్వమే జాతీయ రహదారుల నిర్మాణానికి ఖర్చు పెట్టనుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అంశాలని పూర్తి తన నిధులతో చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా మరి చేతులెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన వంతు తన బాధ్యతగా పూర్తిగా తన నిధులతో చేసిన పథకాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరు వేసుకునేటువంటి తన స్టిక్కర్ వేసుకునేటువంటి కార్యక్రమం చూసాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మరి 54,32,000 అంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో 10%, 54,32,000 మందికి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 8,185 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో వేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు. మరి కానీ దీన్ని కూడా తమ పథకంతో కంబైన్ చేసి రైతు భరోసాలో పిఎం కిసాన్ను కూడా చేర్చుకొని అదేదో తామే ఇచ్చిన పథకంలాగా అబద్ధాలు చెప్పారు. సో కాబట్టి ఈ రాష్ట్ర అలాగే పారిశ్రామిక నగరాలు, ఇది కూడా పార్లమెంట్లో నాకు ఇచ్చిన సమాధానమే. 5 పారిశ్రామిక నగరాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే అందులో కృష్ణపట్నం ఒక్కటే కార్యరూపం దాల్చింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ చొరవతో దాని నిర్మాణం ఆల్రెడీ 2,091 కోట్ల రూపాయలతో మరి సాధ్యమైంది. కానీ మిగతా ఓర్వకల్ కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, విశాఖపట్నం, కడప, కొప్పర్తి, ఈ 5 పారిశ్రామిక నగరాలను ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకొచ్చే పరిస్థితి కానీ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం తన నిధులతో తన ఖర్చుతో చేయాలని ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఆటంకంగా తయారైంది అంటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో మరి 7 కొత్త ఈఎస్ఐ హాస్పిటల్స్ అంటే ప్రధానంగా మరి ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్య సేవలు అందించేటువంటి హాస్పిటల్స్. ఈ కొత్తగా నిర్మాణం అయ్యేవన్నీ కూడా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈఎస్ఐ కార్పొరేషన్ మరి వారి పరిధిలో ఉంటాయి. దీనివలన రాష్ట్రంలో కార్మికులకి విస్తృతంగా బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఈ 7లో 4 మరి హాస్పిటల్స్ ముందుకి ఏమాత్రం జరగటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంతవరకు చేయలేదు. చేసే ఉద్దేశంలో కూడా బహుశా ఉన్నట్టు లేదు. ప్రధానంగా గుంటూరులో నేను స్వయంగా పర్యటించి గుంటూరులో ప్రయత్నించినప్పటికీ ఇంతవరకు సాధ్యపడలేదు. ఈ హాస్పిటల్స్ నిర్మాణానికి ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర ప్రభుత్వమే 5 ఎకరాల భూమిని కేటాయించవలసి ఉంటుంది. నిర్మాణ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే. అలాగే హాస్పిటల్స్లో నియమించేటువంటి డాక్టర్లు కానీ, ఉచితంగా ఇచ్చేటువంటి మందులు కానీ అవన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. కేవలం 5 ఎకరాల భూమిని ఈ పట్టణాల్లో కానీ వారి పరిసరాల్లో కానీ ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతోంది. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపుగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి హాస్పిటల్ అది పూర్తిగా మరి క్షీణించిన దశలో ఉన్నది. హాస్పిటల్స్ని పడగొట్టి కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలి. దానిలో 500 బెడ్ హాస్పిటల్ నిర్మించేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీనివలన విజయవాడ పరిసరాల్లో ఉండేటువంటి కార్మిక సోదరులందరికీ విస్తృతంగా సేవలు లభిస్తాయి. కానీ దీనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపించడం లేదు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కడతానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటం దురదృష్టకరం. ఇదే కాకుండా గెజెట్ నోటిఫికేషన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ గెజెట్ నోటిఫికేషన్స్ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పక్కనున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం డిపిఆర్లు నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి ప్రపోజ్ చేసేటువంటి వాటికి కూడా అటువంటి 8 ప్రాజెక్ట్స్కి డిపిఆర్ ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదానికి కూడా డిపిఆర్ ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. ఇది పార్లమెంట్లో నాకు ఇచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చిన సమాధానం.
మన రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా శ్రద్ధ లేదు అని ఆ మంత్రిత్వ శాఖలోనే ఈరోజు అందరూ అనుకుంటున్నారు. మనం కేవలం కృష్ణా రివర్ ప్రాజెక్ట్స్ గురించి రాజకీయాలు చేస్తాం తప్పితే, వ్యాఖ్యలు చేస్తున్నాం తప్పితే కావలసినటువంటి యాక్టివిటీస్ చేయటం లేదు. డిపిఆర్ సబ్మిట్ చేయకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే వెలుగోడు ప్రాజెక్ట్ కానివ్వండి, వెలుగొండ కానివ్వండి, ఇతర ప్రాజెక్ట్స్ ఏవీ కూడా మరి నిర్మాణానికి లేదా నీటి ఉపయోగానికి పనికి రాకుండా పోతాయి. ఇది ఒక పెద్ద, నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సమస్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేసిందా, నిద్ర లేచిందా అంటే దానికి ఇంకా సమాధానం లేదు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నేను గత సెషన్లోనూ ఈ సెషన్లోనూ మరలా అడగటం జరిగింది. టిడ్కో రాష్ట్రానికి 20 లక్షల ఇళ్ళు మంజూరు చేశారు. 19,87,111 ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద. మరే రాష్ట్రానికి ఇవ్వనని మరి గృహాలు మనకిస్తే దాని కింద మరి ఏపీ టిడ్కో 2,68,000 నిర్మాణం చేస్తే అందులో 2,01,218 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి అని చెప్పి పార్లమెంట్లో నాకు ఇచ్చినటువంటి సమాచారం. పూర్తయ్యాయి లేదా కంప్లీషన్కి దగ్గరగా ఉన్నాయని. ఆ కంప్లీషన్కి దగ్గరగా ఉండటం మాట 6 నెలల నుంచి అక్కడే నడుస్తోంది. చేయవలసినటువంటి ఫైనల్ మరి సర్వీస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, మరి డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇవి ఈ 6 నెలల నుంచి ఎటువంటి కాంట్రాక్టర్లతో మరి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. గత కాంట్రాక్టర్లని బిల్లు ఇచ్చి వారిని చేయమని చెప్పలేదు. కారణాలు ఏమైనా 2 లక్షల ఇళ్ళు ఈ రోజున శిథిలాలుగా మీకు కనిపిస్తున్నాయి. నేను అనేక ప్రాంతాల్లో ఈ వీటిని స్వయంగా వెళ్ళి పరిశీలించాను. ఈ మధ్య మరి అనంతపురం దగ్గర కానివ్వండి, కదిరి బయట దాదాపుగా 1,500 ఇళ్ళని మొన్నే చూసి వచ్చాను. చిలకలూరుపేట బయట 5,500 ఇళ్ళు కట్టారు, అట్లాగే ఉన్నాయి, ఏమి నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే నరసరావుపేట బయట 1,500 ఇళ్ళు ఉన్నాయి. భీమవరం బయట 2,000 ఇళ్ళు చూశాను. ఇట్లా ఏ ఊరికి వెళ్ళినా వీటిని చూసి అక్కడ పరిస్థితులు గమనిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం నిద్ర లేవటం లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ గారు అప్పుడప్పుడు ఏదో మరి స్టేట్మెంట్స్ మాత్రమే జారీ చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికి ఇళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ నివాసం ఉంటున్నటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. పైపెచ్చు ఇప్పుడు ఓటీఎస్ పేరుతో మరి దోపిడీ చేసేటువంటి కొత్త కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరేటువంటి పథకాలని పూర్తి స్థాయిలో వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే విధంగా పని చేయకపోతే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక మానదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఇక నిధుల విషయానికి వస్తే తరచూ మనకు తక్కువ వస్తున్నాయి, మన రాష్ట్రానికి నిధులు పెద్దగా రావటం లేదు అన్నటువంటి ఒక అబద్ధపు ప్రచారం ఈ రాష్ట్రంలో మరి గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు నిధుల రూపంలో చూస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినన్ని నిధులు గతంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా, గతంలో తెలుగు రాష్ట్రాలు యునైటెడ్గా ఉన్నప్పుడు కూడా సంయుక్త ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఈ స్థాయిలో నిధులు రాలేదు. మీరు చూసినట్లయితే ఏ స్థాయిలో నిధులు ఇచ్చారో కొన్ని ప్రశ్నలు చెప్తాను. 2013-14లో సంయుక్త ఆంధ్రప్రదేశ్కి కేవలం 40,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో రాగా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కలిపి 40,123 కోట్లు రాగా, అదే 2021లో గత సంవత్సరం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ హయాంలో ఇవి పెరిగి 1,40,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఇచ్చాం రెండు రాష్ట్రాలకు కలిపి. అందులో ఒక ఆంధ్రప్రదేశ్కి 77,538 కోట్లు. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దానికంటే దాదాపుగా మూడు రెట్ల కంటే ఎక్కువ నిధుల్ని మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరుగుతోంది. సో దీన్ని అబద్ధాల పేరిట ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ సమాచారంతో వారిని మేము ఎదుర్కొంటాం. వైట్ పేపర్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన విస్తృతంగా అప్పులు చేశారు, ప్రభుత్వం ద్వారా చేశారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని మించి అప్పులు చేశారు. కార్పొరేషన్స్ ద్వారా మరి ఒక నిబంధనలను తొంగలో తొక్కి అప్పులు చేశారు. వీటన్నిటిపైన
ఒక వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే, మీరు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ సంప్రదించి, ఆర్థిక శాఖను సంప్రదించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన సమీక్ష నిర్వహించవలసిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగే ఆలోచన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్థాయిలో నిధులు ఎక్కువగా వచ్చినా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో లోటు బడ్జెట్లో ఉన్నది? ఎందుకు ఈ స్థాయిలో దొరికిన చోటల్లా అప్పు ఎత్తుక్కునేలాగా ప్రయత్నం చేస్తోంది? ఎందుకు ఈ స్థాయిలో నిధులు లభించిన కేంద్ర ప్రభుత్వ పథకాలని అమలు ఎందుకు చేయటం లేదు? ఇవన్నీ వీటిపై సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధుల విషయంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 సంవత్సరాల్లో వారికి వచ్చినటువంటి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మీరు చూసినట్లయితే ఇది దాదాపుగా 88,000 కోట్ల రూపాయలు, 58,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటోంది. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ రూపంలో మరొక 4,000 కోట్లు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో 3 రెట్లు ఎక్కువ నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా ఉన్నప్పటికీ కూడా 58,000 కోట్ల రూపాయల కంటే పైపెచ్చు దాదాపు 62,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రతి సంవత్సరం నిధుల్ని తెచ్చుకుంటున్నా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని సరిగ్గా మరి ఆర్థిక వ్యవస్థని నడపలేకపోతుంది? ఇది ఒక క్లాసికల్ ఎకనామిక్ ఫెయిల్యూర్ అంటానికి, ఆర్థిక వైఫల్యానికి ఒక కేస్ స్టడీ లాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తయారైంది. దీన్ని ఖచ్చితంగా స్టడీ చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? మేము ఈ ప్రశ్నలు సమాధానం తెలిసి అడగల. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో సమాచారం అడిగితే వాస్తవాలు నిజంగా కళ్ళు తెరిపించేవిలా ఉన్నాయి. మీరు చూసినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే దీనికి సమాచారం ఇవ్వటం జరిగింది. పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి గత సంవత్సరం 5,897 కోట్లు ఇచ్చామని, పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ యాక్చువల్ వచ్చేసరికి 34,900 కోట్లు. అంటే అంచనా కంటే దాదాపుగా 29,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉన్నది. ఎందుకు ఎక్కువగా ఉన్నది? దానికి సరైన ముందుగా రెవెన్యూ డెఫిసిట్ అంచనాలు వేయలేదా అని ప్రశ్నిస్తే దానికి వచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాల పేరుతో చేసేటువంటి ఖర్చు వల్ల మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీరేమిచ్చినా దానికి మేము అడ్డు కాదు, దాన్ని మేము సమర్థిస్తాం. కానీ రాష్ట్ర బడ్జెట్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా, పేదలపై పన్ను వసూలు చేసే విధంగా ఓటీఎస్ రూపంలో, విద్యుత్ బకాయిల ఛార్జీల రూపంలో మీరు ఒకవైపు వసూలు చేస్తూ సామాన్య ప్రజలపై భారం వేస్తూ మీరు కొన్ని పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నారు. వాటిని ప్రస్తావించడం జరిగింది. అమ్మ ఒడి లాంటి పథకం, వాటి వలన అలాగే ఉచిత విద్యుత్ పేరుతో మీరు దానికి సరైన ప్రొవిజన్ చేయకుండా మీరు చేసేటువంటి ఖర్చుతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 34-35 కోట్ల రూపాయల డెఫిసిట్లో ఉందని. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఒక ఆర్థిక క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఆదాయ వనరుల్ని మరి పక్కదావ పట్టించకుండా, అక్రమార్కులు కొట్టేయకుండా అనేక రూపాల్లో మీరు ఇసుక రూపంలో కానివ్వండి, మద్యం రూపంలో కానివ్వండి, ఈ నిధులన్నీ ఎవరికి వెళ్తున్నాయి, ఎవరికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది, దానిపైన అడ్డుకట్ట వేయకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణమవుతుందని వారే చెప్తున్నారు. గత సంవత్సరంలో 5,800 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మొత్తం చాలా విస్తృతంగా ఉంది. ఇది 11,505 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం. గత సంవత్సరం 5,897 కోట్లు అయితే ఈ సంవత్సరం 11,505 కోట్ల రూపాయలని
పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఇప్పటికే ఇవ్వటం జరిగింది. సో ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు సహాయం చేస్తుందో దీంతోనే అర్థమవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇప్పటి వరకు 19,846 కోట్ల రూపాయలని, అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలని మరి వివిధ గ్రాంట్ల రూపంలో అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది. సో ఇంత పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తన ఆర్థిక మరి క్రమశిక్షణ లోపం కారణంగా, అలాగే ఆర్థిక అక్రమాల కారణంగా సరైన రీతిలో లేకుండా ఈ రోజున ఇబ్బందుల్లో ఉంది. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అలాగే ఆర్థిక నిపుణులతో ఒక ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలన్నీ కూడా బయటపెట్టాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయటానికి వెనకాడితే ఖచ్చితంగా ముందుకు వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. ఒక డిమాండ్ మాత్రం చేస్తున్నాం. అలా గనక చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫునే మేమే ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై, ఆర్థిక వ్యవహారాలపై ఒక మరి డీటెయిల్డ్ పేపర్ తయారు చేసే విధంగా మేము కూడా ఆలోచన చేస్తాం. రానున్న 28వ తేదీ డిసెంబర్ 20వ తేదీ సభలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆర్థిక క్రైసిస్లో రాష్ట్రాన్ని నెట్టింది, ఏ రకంగా పేదల ప్రజలపై భారం మోపుతుంది, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలని నిర్వీర్యం చేస్తోంది, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలని తమ వాటిగా చెప్పుకొని స్టిక్కర్ వేసుకుంటోంది, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల్ని ఉపయోగించుకోకుండా చేతగానితనాన్ని ప్రకటిస్తోంది, ఏ రకంగా అభివృద్ధి రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడింది, ఏ రకంగా వివిధ వర్గాలపై రాష్ట్రంలో దాడులు అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, ఏ రకంగా దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి అనేక అంశాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని తెలియచేసే విధంగా మేము డిసెంబర్ 28వ తేదీన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దానికి రాష్ట్ర ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని, మరి ప్రజలు, ప్రభుత్వంతో విసిగిపోయినటువంటి ప్రజలు, వైసీపీ ఏమీ చేతగాని ప్రభుత్వంతో విసిగిన వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దానిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా విరివిగా విస్తృతంగా పాల్గొంటారని మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ధన్యవాదాలు.